హాయ్ అండి, నేను మీ లక్ష్మి. వెల్కమ్ టు లక్ష్మీ కిచెన్. ఈరోజు మన వీడియోలో మనం మిరియాల రసం ఎలా చేసుకోవాలో చూద్దామండి. జీర్ణానికి చాలా మంచిదండి ఈ రసం. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దామండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోవాలండి. ఒక పెద్ద సైజు బాగా పండినంటి టమాటో ఒకటి తీసుకోవాలి. ఇవి రెండు కొద్దిగా రాళ్ళ ఉప్పు వేసుకొని ఉడికించి పక్కన పెట్టుకోవాలండి. కొద్దిగా తెల్లితే సరిపోతుంది, మరీ ఎక్కువైతే ఉడకాల్సిన అవసరం లేదు. నేను ముందుగానే ఉడికించి పెట్టేసుకున్నానండి. ఇదంతా బాగా కలుపుకొని ఇప్పుడు బౌల్ తీసుకొని మనం ఈ పిసికిన రసాన్ని వడకట్టేసుకుందామండి. ఈ పిప్పంతా వేస్ట్ అండి, ఇది ఇంకా పడేయాలి. నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా పసుపు, కొద్దిగా ధనియాల పౌడర్, కొద్దిగా ఇంగువ అండి. ఇంగువ జీర్ణానికి చాలా మంచిది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు తీసుకొని బాగా పొడి చేసుకోవాలండి. మనం ఫ్రెష్గా చేసుకుంటే చాలా బాగుంటుందండి. అప్పటికప్పుడు దంచుకొని చేసుకోవాలి. ఇదంతా మరీ మెత్తగా పౌడర్ అయితే అవ్వాల్సిన అవసరం లేదండి. చూడండి, ఇలా అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి వెల్లుల్లి తీసుకుందామండి. ఒక 10 పాయలు వెల్లుల్లి తీసుకున్నాను. ఇందులో వెల్లుల్లి మంచి టేస్ట్ వస్తుందండి. ఈ వెల్లుల్లి కూడా మరీ మెత్తగా దంచేయకూడదండి. చూడండి, మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. నెక్స్ట్ ఎండుమిర్చి 2 తుంచి వేసుకోవాలండి. నెక్స్ట్ మనం దంచి పెట్టుకున్న జీలకర్ర మిశ్రమం ఉంది కదండి, అది వేసేసుకోవాలి. ఇందులో కొద్దిగా కరివేపాకు వేస్తున్నాను, ఇంకొద్దిగా కొత్తిమీర వేస్తున్నానండి. కొత్తిమీర మీరు కట్ చేసి వేయొద్దండి, తుంచి వేసుకున్నారంటే మంచి టేస్ట్ వస్తుంది. కట్ చేసి వేయడం వల్ల టేస్ట్ కొంచెం తగ్గుతుందండి. ఒకసారి ఈ టిప్ కూడా ట్రై చేసి చూడండి మీరు. ఇప్పుడు ఈ పోపులోకి మనం వడకట్టి పెట్టుకున్న టమాటా రసంని ఇందులో వేసేసుకుందామండి. ఇప్పుడు తగినన్ని వాటర్ వేసుకుందాం. ఒకసారి అంతా కలుపుకొని ఒకసారి టేస్ట్ చూసుకోండి. మనకు పులుపు ఎక్కువగా ఉంటే మరి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా లైట్గా తెల్లేటప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందామండి. మిరియాల రసం రెడీ అయిపోయాయండి. చూసారా, ఎంతో టేస్టీగా ఉండే మిరియాల రసం రెడీ అండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఓకే అండి, బాయ్ బాయ్.